ఏపీలో రాబోయే ప్రభుత్వం తమది అంటే తమదే అని వైసీపీ టీడీపీ ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం, బారులు తీరిన మహిళా ఓటర్లు, పథకాలు ఇలా ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఈ టైంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి షాక్ ఇచ్చే వార్తను బయటపెట్టింది వైసీపీ. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓడిపోతారని బల్లగుద్ది చెబుతున్నారు వైసీపీ నేతలు. 1989 నుంచి వరుసగా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు చంద్రబాబు. కానీ ఈసారి కుప్పంలో బాబు గెలవడం అంత ఈజీ కాదంటున్నారు వైసీపీ లీడర్లు. అక్కడ వైసీపీ నుంచి డాక్టర్ భరత్ నిలబడ్డారు. కుప్పంలో భరత్ గెలిస్తే మంత్రిని చేస్తానని, నియోజకవర్గం అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని సీఎం జగన్ ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో బాబుని ఓడించడానికి మంత్రి పెద్దిరెడ్డి కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ విజయం సాధించింది. అదే ఊపులో అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని వైసీపీ ఏ ధీమాతో చెబుతుంది అంటే అక్కడ పెరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి. ఈసారి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధికంగా 89.88% ఓటింగ్ జరిగింది. భారీ స్థాయిలో పోలింగ్ జరగడం అంటే అది బాబు ఓటమికి సంకేతమని వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో 2014లో కుప్పంలో 83% పోలింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో బాబుకు 62.5% ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత 2019లో 85.15% ఓటింగ్ జరగ్గా అప్పట్లో బాబుకి 55.18% ఓట్లు వచ్చాయి. అంటే 2014తో పోలిస్తే దాదాపు 7% కుప్పంలో ఓటింగ్ పెరిగింది. మెజారిటీ పరంగా చూసుకున్నా 2014లో 47,000 మెజారిటీతో గెలిచిన బాబు 2019 నాటికి 30,000 మెజారిటీకి పడిపోయారు. ఇలా పోలింగ్ శాతం పెరిగినప్పుడల్లా చంద్రబాబుకి పోలైన ఓట్లు తగ్గుతూ వస్తున్నాయి. అంటే వ్యతిరేక ఓటు పెరుగుతోందని వైసీపీ అంచనా వేస్తోంది. ఈసారి కుప్పంలో 89% ఓట్లు పోలైనందున గత అంచనాలు నిజమైతే మొట్టమొదటిసారి చంద్రబాబు ఓడిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ గెలిచినా చంద్రబాబు మెజారిటీ 10,000 లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు.